ఊరందరిది ఒక దారి, ఉలిపి కట్టెది మరో దారి అన్న సామెత ఉండనే ఉంది. ఇప్పుడు తెలంగాణకు ఆ సామెత కరెక్ట్గా వర్తిస్తుంది. దేశం మొత్తంలో రాష్ట్రాల రాజకీయాలు ఒక తీరుగా ఉంటే, తెలంగాణ రాజకీయాలు మరో తీరుగా ఉన్నాయి. ఇక్కడ పార్టీలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని సంతోషపెట్టేందుకు చేయని ప్రయత్నం లేదని ఇప్పుడు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మేము ఓడిపోయినా పర్వాలేదు, నువ్వు గెలిచి సల్లగుండాలి సామి అని తెలంగాణలోని రెండు ప్రధాన పార్టీలు మోదీని దీవిస్తున్నాయి. అలా అనే కంటే వేడుకుంటున్నాయని అనుకోవాలి. అది వారి రాజకీయ అవసరాలకు కూడా దర్పణం పడుతోంది. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడిగా కాకుండా బీజేపీ అనుకూల నేతగా వ్యవహరిస్తున్నారని చర్చ కూడా జరుగుతోంది. బీఆర్ఎస్ అయితే పూర్తిగా చేతులెత్తేసి బీజేపీకి దాసోహం అనడం మొదలై చానాళ్లయింది. ఎంపీ ఎన్నికల్లో ఒక సీటు కూడా గెలవకపోవడం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం పోటీ పెట్టకపోవడం బీజేపీకి బీఆర్ఎస్ అనుకూల వైఖరికి నిదర్శనంగా నిలుస్తోందని చెప్పక తప్పదు. 2023లో కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి వరించిన మాట వాస్తవం. అయితే రేవంత్ రెడ్డి మూలాలు కూడా పరిశీలించాల్సి ఉంటుంది. విద్యార్థి దశలో ఆయన ఏబీవీపీలో ఉన్నారు. అది బీజేపీ అనుబంధ సంస్థ. తర్వాత ఆయన వేరువేరు పార్టీలు మారి ఫైనల్గా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. అయినా ఆయనలో బీజేపీ వాసనలు పోలేదని చెబుతున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ మొత్తం మోదీని విమర్శించినా రేవంత్ మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారని వరుస పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. తాను సీఎం అయిన తర్వాత ఆయన వ్యూహాత్మకంగా బీజేపీకి ప్రయోజనం కలిగించారని కాంగ్రెస్ పార్టీలోనే కొందరు ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నారు. ఎంపీ అభ్యర్థుల ఎంపికలో టఫ్ ఫైట్ క్యాండిడేట్లు లేదా వీక్ క్యాండిడేట్లను పెట్టి బీజేపీకి సీట్లు వచ్చే విధంగా రేవంత్ స్కెచ్ వేశారని వార్తలు వచ్చాయి. అందుకే తక్కువలో తక్కువ వరంగల్, మహబూబ్ నగర్ నియోజకవర్గాలను బీజేపీ ఎగరేసుకుపోయిందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ రేవంత్ రెడ్డి డబుల్ గేమ్ ఆడారని కొందరి ఆరోపణ. పైగా తెలంగాణ బీజేపీ నేతలను తిడుతూనే ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం వాళ్లకు అనుకూలంగా వ్యవహరించారు. అభ్యర్థుల ఎంపికతో ఆయన చేసిన గేమ్ ప్లాన్ బీజేపీకి అనుకూలంగా మారింది. ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారు. కాంగ్రెస్ సిట్టింగ్ సీట్లను కూడా ఓడిపోయింది. దాంతో రాష్ట్రంలో బీజేపీ బలం క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే 8 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాలతో పాటు ఇప్పుడు 2 ఎమ్మెల్సీలు ఆ పార్టీకి వచ్చి చేరారు. ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా ఉత్తర తెలంగాణలోని 42 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో బీజేపీ బలం పెంచుకున్నట్లయింది. స్టేట్లో ఇప్పుడు నెంబర్ 2 పొజిషన్లోకి వచ్చేసింది. బీజేపీ అధిష్టానానికి ఇంతకంటే కావాల్సిందేముంది? రేవంత్ రెడ్డి తమకు రహస్య స్నేహితుడిగా మారారని మోదీ, అమిత్ షా సహా బీజేపీ పెద్దలు సంతోషిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో బీజేపీ పుంజుకోవడానికి బీఆర్ఎస్ కూడా ఒక కారణమేనని చెప్పాలి. కల్వకుంట్ల కవిత సహా చాలా మందిపై కేసులు ఉండడంతో రాజకీయంగా బీఆర్ఎస్ కాస్త నిదాన వైఖరిని పాటిస్తోంది. పక్కకు జరిగి బీజేపీకి చోటిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో అన్ని చోట్ల బీఆర్ఎస్ బలహీనమైన క్యాండిడేట్లనే పెట్టుకుని బీజేపీకి ప్రయోజనం కలిగించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయితే ఆ పార్టీ అసలు సీల్లోనే లేకుండా దూరం జరిగింది. కార్యకర్తలు కామ్గా బీజేపీకి ఓటేశారు. దాంతో తాము కోరుకున్న పని బీఆర్ఎస్ చేస్తుందని బీజేపీ సంతోషించింది. ఎన్నికలు ముగిసిన కొత్తల్లో బీఆర్ఎస్ను తీసుకెళ్లి బీజేపీలో కలిపేస్తారని ఒక వాదన ప్రచారంలో ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోయినా బీఆర్ఎస్ పూర్తిగా బీజేపీకి అనుకూలంగా మారిపోయిందని క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి. దాంతో తెలంగాణలో బీజేపీ అనుకున్నది సాధించేందుకు కావాల్సిన ఏర్పాట్లు అటు రేవంత్, ఇటు బీఆర్ఎస్ చేయడం ద్వారా మోదీని యమాఖుషి చేసేశారు. తెలంగాణలో బయట కూడా మనోళ్లున్నారని మోదీ లోలోన సంతోషపడుతున్నారట. తనకు అనుకూలంగా మారిన వారికి ప్రయోజనం కలిగించడం మోదీకి మొదట్నుంచి అలవాటేనని చెబుతున్నారు. అయితే రేవంత్ ఆశిస్తున్నది ప్రస్తుతానికి తెలంగాణలో తన నాయకత్వానికి ఇబ్బంది రాకూడదని మాత్రమే. అందుకు రాష్ట్రాన్ని పాలించే విషయంలో ఆయనకు ఇప్పుడు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందులో రాజకీయ ఇబ్బందులు కొన్నైతే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వల్ల కలుగుతున్న ఇబ్బందులు మరికొన్ని. విభజించి పాలించు సిద్ధాంతం ద్వారా రాజకీయంగా సమస్యలను పరిష్కరించుకోవాలని రేవంత్ అనుకుంటున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టేందుకు మాత్రమే ఆయన బడేభాయ్ నరేంద్ర మోదీ సాయాన్ని, సహకారాన్ని ఆశిస్తున్నారు. గతంలో కూడా ఒక సభలో మోదీని బడేభాయ్, మీరు ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారు చెప్పండి అంటూ వేడుకున్నారు. నరేంద్ర మోదీ जी हम हमारे हिसाब से प्रधानमंत्री का मतलब हमारे बड़े भाई के जो मदद रहे तो ही हर प्रदेश के मुख्यमंत्री उनके क्षेत्र में वो कुछ तरक्की कर सकता है, कुछ डेवलपमेंट को आगे ले सकता है. తెలంగాణ పాలన నడవాలంటే ప్రతి నెల 25,000 కోట్లు అవసరం.
వివిధ రూపాల్లో రాష్ట్రానికి అందుతున్న ఆదాయం 18,000 కోట్లు మాత్రమే. అంటే ప్రభుత్వ ఆమ్దానీ పెరగాలి, వచ్చే ఆదాయంలో కేంద్ర గ్రాంట్లు, నాన్ ట్యాక్స్ ఆదాయం కూడా ఉంది. జీఎస్టీ నుంచి ప్రతి నెల 3,500 కోట్ల ఆదాయం వస్తుంది. ప్రతి నెల అదనంగా 7,000 కోట్లు సమకూరాల్సిన పరిస్థితుల్లో లిక్కర్, రిజిస్ట్రేషన్, నానా ట్యాక్స్ ఆదాయాన్ని పెంచుకోవాలి. ఇప్పటికే లిక్కర్ రేట్లు ఎక్కువగా ఉన్నాయని మందుబాబులు గగ్గోలు పెడుతున్న నేపథ్యంలో వారిని పరిమిత స్థాయిలోనే బాదడం సాధ్యం. భూముల విలువ పెంచడం ద్వారా రిజిస్ట్రేషన్ ఆదాయం పెంచుకునే వీలున్నా ఆ దిశగానూ పరిమితులు ఉన్నాయి. అందుకే కేంద్ర గ్రాంట్లు, ప్రాజెక్టులకు నిధుల రూపంలో మోదీ ప్రభుత్వం నుంచి రాబడిని పెంచుకోవాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది. రాజకీయంగా బీజేపీకి చేసిన పరోక్ష సాయం కారణంగా తమకు మోదీ చేయూతనిస్తారని రేవంత్ ప్రభుత్వం ఎదురుచూస్తోంది. పైగా తెలంగాణ ప్రజలు ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా మారుతున్న తరుణంలో వారిలో విశ్వాసాన్ని పెంచాలంటే కంటికి కనిపించే సాయం ఏదైనా చేయాల్సుంటుంది. స్వల్పకాలికంగా కొన్ని, దీర్ఘకాలికంగా మరికొన్ని ప్రయోజనాలను క్షేత్రస్థాయిలో చూపించగలిగితే వచ్చే ఎన్నికల నాటికి పార్టీకి మేలు కలుగుతుందని బీజేపీ వ్యూహకర్తలు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా వద్ద ప్రతిపాదించినట్లు సమాచారం. ఇప్పుడు మోదీ కూడా అదే దిశగా ఆలోచిస్తూ తెలంగాణ ఫస్ట్ అంటున్నారని ఒక వార్త ప్రచారంలో ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.